హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఎపిసోడ్ ఎలా ఉంది అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎవరికి ఓటు వేసారు, ఓటు వేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి, ఓటు వేయకపోయి ఉండుంటే ఇప్పటివరకు. సో మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో చాలా స్టేటస్లు చూశాను, కొంతమంది రివ్యూవర్స్ కానీ లేదా వేరే వాళ్ళు అవ్వచ్చు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టున్నారు. ఎక్కడ అసలు వీళ్ళకి ఏం తక్కువ, వీళ్ళు తోపులు ఎక్కున్నారు కదా, వీళ్ళందరినీ ఎక్కువ మందినో లేదా 10 మందినో 11 మందినో బిగ్ బాస్ హౌస్లోకి పంపించవచ్చు కదా మాట్లాడుతున్నారు. సో అది కంప్లీట్లీ ఐ వాజ్ డిసగ్రీడ్ విత్ దట్. సో ఖచ్చితంగా కాదు, వీళ్ళు ఆల్రెడీ చూసేసాము. బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీస్ ఎందుకు కావాలి అంటే, సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఎవరైనా అన్నోన్ పర్సన్ ఎవరైనా కానీ డే 1 నుంచి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, ఆ బిగ్ బాస్ హౌస్లో మొబైల్స్ ఉండవు, ఏముండవు, అలాంటి వాళ్ళని ఎలా ఉంటారు. సో డే 1 నుంచి చూడటం మొదలు పెడతాం. వీళ్ళు ఆల్రెడీ చూసేసాం, వీళ్ళు ఏంటి, వీళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏంటి, వీళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి హౌస్లో పెట్టడం అనేది అది ఇంపాసిబుల్, చాలా గలీజ్గా ఉంటుంది. వీళ్ళలో కొంతమందిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించి లోపలికి వచ్చే సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతోటి వీళ్ళు ఎలా మింగిల్ అవుతారు, లేదా వాళ్ళు వర్సెస్ వీళ్ళు అవుతారా, ఆ కాన్ఫ్రంటేషన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే సెలబ్రిటీస్కి ఆల్రెడీ ఫ్యాన్స్ ఉంటారు, ఆ సెలబ్రిటీ ఫ్యాన్స్లో కొంతమంది వీళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్స్ అయ్యి ఉంటారు, ఎవరు వస్తున్నారో తెలియదు కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సెలబ్రిటీకి ఫ్యాన్ అయిన వాడు ఎవరైనా వాళ్ళు వీళ్ళ వైపే ఉంటారా, లేకుంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతారా, లేకుంటే మ్యూచువల్గా ఉంటారా, లేకుంటే ఇద్దరిలో చూసి ఎవరి బెస్ట్ అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇది బాగుంటుంది ప్రాసెస్. అంతేగాని వీళ్ళలో ఎక్కువ మందిని తీసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది ఫస్ట్ పాయింట్. అండ్ పిచ్చి లేచింది ఆ స్టార్ మా వాళ్ళకి, స్వామి శరణం. అది బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్న షోనా, లేకుంటే ఓంకార్ అన్న ఆ డ్యాన్స్ షోలు, ఆ రియాలిటీ షోలు ఉంటాయి అదనుకున్నారా? ఎందుకు ఆ బీజం లేదు, చెవులు మింగుతున్నారు ఎందుకు? చిరాగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రియాలిటీ పోయింది కంప్లీట్గా దాంట్లో. ఇంకా బిగ్ బాస్ చాలా చిరాగ్గా అనిపించింది. అసలు ఈ ఎపిసోడ్ చూడటమే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అంటే అది మరీ ఘోరం అసలు. అది ఇంకా ఆ బీజిఎంస్ అబ్బో మా వల్ల అవ్వట్లేదు అయ్యా. ఆ ఎపిసోడ్ మాట్లాడుకున్నాయా, ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ మనీష్ గురించి చాలా మర్యాదగా మాట్లాడుకుందాం. మనీష్ బ్రో నమస్కారం. అంతా కుశలమేనా? అంతా బాగున్నారు ఇంట్లో వాళ్ళందరూ? ఏం సంగతులు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకేం అర్థం కావట్లా. మరి నీకు నువ్వు తోపు అనుకుంటున్నావా, లేకుంటే నీకు తురుము అనుకుంటున్నావా, లేకుంటే మీరు ఫోర్బ్స్ 30లో వచ్చారు. ఇట్ వాస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. మా లాంటి వాళ్ళు అసలు చాలా కష్టం అది. దాని వరకు ఐ అప్రిషియేటెడ్ దట్. బట్ బిగ్ బాస్ హౌస్ గురించి, అగ్ని పరీక్ష షో గురించి మాత్రమే కన్ఫర్మ్ అయ్యి మాట్లాడుతున్నాను. ఏంది అసలు మీ బాధ ఏంది నాకు అర్థం కావట్లా. నిన్న మొన్న అంతకుముందు సార్ నిన్న గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ పిలిచారు, పండు తీసుకున్నారు. తర్వాత లాస్ట్ కార్డు, మిగిలిపోయిన కార్డు మీకు ఇచ్చారు, మిగిలిపోయిన టీం మీకు ఇచ్చారు. లాస్ట్ పండుగ ఎందుకు పిలుస్తున్నారని అడగలేదు, ఓకేనా? తర్వాత కార్డు సెలక్షన్ అప్పుడు జ్యూరీని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మీరు నవదీప్ సెలెక్ట్ చేసుకున్నారు, మన షకీబు నవదీప్ని సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఎందుకు మాట్లాడరు, నాకు నవదీప్ కావాలని ఎందుకు ఆర్గ్యూ చేయరు? అంటే ఆర్గ్యుమెంట్ చేత కాదా, లేకుంటే వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ చేసేది ఏంటంటే మీ స్థాయి పెద్దది, వాళ్ళ స్థాయి చిన్నదనే? నాకు అర్థం కావట్లా. లేకుంటే మీరు ఫస్ట్ రోజు అభిజిత్ తోటి అలా మాట్లాడారు, అభిజిత్కి అతను ఇచ్చిన ఏదైతే ఛాలెంజ్ ఉందో దాన్ని డీకోడ్ చేశారు కాబట్టి ప్రతిసారి మీకు అభిజితే రావాలా మీతో మాట్లాడాలంటే? మీ స్థాయి ఏంటి? ఈరోజు కూడా జడ్జెస్ కాదే, ఎవరైతే సంచాలకుగా మీరు డిసైడ్ చేసుకోండి ఏ టీంకి మీరు సంచాలకుగా ఉంటారని చెప్పి జ్యూరీ చెప్తే వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకుంటారు, మీరు కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏది ఇస్తే మనీష్ ఫైనల్ నీకు ఇది అంటే ఓకే అంటారా? మాట్లాడరా, ఆర్గ్యూ చేయరా? మీరు ఏ టీంకి సంచాలకుగా ఉండాలి అని అనుకుంటున్నారో మీరు అసలు కనీసం మాట్లాడరా, బయట లేచి వాయిస్ వినిపించరా? ఏదైనా పర్లేదు అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లా. అంటే ఆర్గ్యుమెంట్ చేయరా అసలు కనీసం ఎవరితోనూ? ఆర్గ్యుమెంట్ చేస్తేనే కదా సార్ స్కిల్స్ బయటపడేది. గేము, ప్లాన్లు, స్ట్రాటజీసు, మైండ్ గేము అన్ని మైండ్ గేమ్ అంటే టాస్కుల్లోనో లేకుంటే నార్మల్గానో వర్కౌట్ అది మాట్లాడాలా. మీరు ఏదైతే అభిజిత్ అంటున్నారో ఆ అభిజిత్ అనే వ్యక్తి టాస్క్లు ఆడింది తక్కువ టాస్క్లు ఆడాడు హౌస్లో. 2-3 టాస్క్లు ఆయన ఆడింది, మైండ్ గేమ్ టాస్క్లు. ఆయన మాట్లాడింది మాటలకి. అక్కడ అభిజిత్కి ఫ్యాన్స్ అయిన వాళ్ళందరూ అతని మాటలు చూసి ఫ్యాన్స్ అయ్యారు, అతని కాన్వర్జేషన్స్ చూసి ఫ్యాన్స్ అయ్యారు, అతని ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చూసి ఫ్యాన్స్ అయ్యారు. అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో కూడా సెన్సిబుల్గా మాట్లాడడం చూసి ఫ్యాన్స్ అయ్యారు. మీరు అసలు కనీసం నోరు తెరిచి కూడా మాట్లాడకపోతుంటారు, ఆర్గ్యుమెంట్ కూడా చేయకపోతుంటారు. షకీబ్ తోటి నిన్న ఆర్గ్యుమెంట్ చేయకపోతుంది, ఈ రోజు ఆర్గ్యుమెంట్ చేయకపోతుంది. మీకు అసలు అంటే వాళ్ళు ఏది ఇస్తే తీసుకుంటారా? బిగ్ బాస్ హౌస్లో కూడా పోతేనే అంతేనా? బిగ్ బాస్ హౌస్లో డే 1 నుంచి మాట్లాడాలి సార్. సైలెంట్గా కూర్చుంటే కుదరదు. ఏ టీం వచ్చినా పర్లేదు నేను గెలుస్తాను, ఈ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవ్వవు.
మాట్లాడాలి, అడిగి తీసుకోవాలి, గొడవ పడాలి, పోట్లాడాలి. అంతేగాని కాము కూర్చుందాం, ఏదొస్తే తీసుకుందాం. మీరేం వాళ్ళు ట్రైన్ చేయట్లేదు, వాళ్ళని మీరు షైన్ చేయట్లేదు. వాళ్ళని మీకు ఏదైతే టీం వచ్చిందో నిన్న, ఆ టీం తోటి మీరు వాళ్ళని ఏమైనా ప్రయోజకులు చేస్తున్నారా? మీరు ఏమైనా టీచర్ అనుకున్నారా? వాళ్ళు ఏమన్నా స్టూడెంట్స్ అనుకున్నారా? కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే విన్నింగ్ ఈజ్ మ్యాటర్. నిన్న మీకు ఎందుకు వచ్చింది ఎల్లో కార్డు? మీ పర్ఫార్మెన్స్ వల్ల. ఈరోజు మీ పర్ఫార్మెన్స్ ఏంటి? సంచాలకగా వర్స్ట్ పర్ఫార్మెన్స్, చిరాగా అనిపించింది. చూసారు అసలు లాస్ట్ మూమెంట్లో ఆ జడ్జ్ ఎవరైతే సంచాలకులు ఇద్దరు పంపించేస్తున్నారో, అమ్మో నేను పంపించకపోతే నేనే వేస్ట్ అవుతానని చెప్పి మీరు పంపించేస్తున్నారు. చూసుకోరా शकीब भाई, क्या करा शकीब भाई, पूरा पूरा गंदा गंदा कर दिया. డెమాన్ పవన్ అన్న నమస్తే అన్న. నమస్కారం నమస్కారం అన్న. ఏంటన్నా నా పర్ఫార్మెన్స్ బాగాలేదన్నారు కదా, ఇప్పుడేంటో నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను చూస్తా. ఏం చూసారా నా పర్ఫార్మెన్స్ వాళ్ళది? ఏం కనిపించింది పర్ఫార్మెన్స్? అద్భుతంగా చూసారు పర్ఫార్మెన్స్. చూసాం కదా, ఇసిరిసిరి కొట్టిపోతుంది శ్రీముఖి ఆడ. ఇప్పుడు జడ్జెస్ ఓవర్ యాక్షన్ చేశారని అనుకోవడానికి లేదు కదా, క్లియర్గా చూపిస్తుంది అమ్మాయి తప్పుల్ని. జడ్జెస్ ఓవర్ యాక్షన్ చేశారు లేదా యాంకర్ ఓవర్ యాక్షన్ చేసింది అన్నానికి లేదు. కంటెస్టెంట్స్ ఎక్స్ట్రాల్ చేస్తున్నారు, చాలా ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ చేశారు, సారీ బయట ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఎక్కువ చేశారు కంటెస్టెంట్స్. అక్కడ చాలా చిరాకు అనిపించింది. శ్రీజ 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 ఆడపులి ట్యాగ్ కూడా ఇచ్చాను. సో ఈ అమ్మాయి మరి ఇప్పుడు చూస్తే మాత్రం వన్ థింగ్ ఓపెన్గా చెప్తుండే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు గేమ్ ఎలా ఆడాలి అంటే, సో కొన్ని గేమ్స్లో కొన్ని టాస్క్లో మన మోరల్స్, మన ఎథిక్స్, మన ఏవైతే మన ఒపీనియన్స్, ఒక్కొక్కసారి మన యాటిట్యూడు, మన హానెస్టీ, ఇవన్నీ జడ్జ్ చేయబడతాయి బిగ్ బాస్ హౌస్లో. టాస్క్ గెలవటం అనేది ఒక్కటే పెద్ద గొప్పతనం కాదు, ఓకేనా. ఆ టాస్క్ గెలిచే విధానం కూడా ఉంటుంది, ఓకేనా. ఈరోజు మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది వర్స్ట్ డెసిషన్ ఇన్ మై ఒపీనియన్. అలాంటి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఈజీగా ఇలా అలాంటి 2 డెసిషన్లు చాలు. మీరు ఇప్పటివరకు ఏదైతే తెచ్చుకున్నారో, ఒక క్రెడిబిలిటీ తెచ్చుకున్నారో, ఒక పేరు తెచ్చుకున్నారో, అలాంటివి 2 చాలు మిమ్మల్ని ఆటోమేటిక్గా డౌన్ చేయడానికి. సో బియాండ్ దట్ ఆలోచించొద్దు. స్కోప్ లేని చోట ఆలోచించినా ఓకే. ఆల్రెడీ గేమ్ అయిపోయిన తర్వాత ఏదో చేసేద్దామని అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. సో అది చాలా జాగ్రత్తగా గమనించాలి శ్రీజ గారు. సో మీకే సలహా కింద తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ గుడ్, బట్ ఇలాంటివి బిగ్ బాస్ హౌస్లో వర్కౌట్ కావు, చాలా క్లియర్గా చెప్తుండే. ఎందుకంటే ఈ అమ్మాయిలు అందులో ఈజీగా నెగిటివ్ అయిపోతారు. ఇలాంటివి చేస్తే అమ్మాయిలకి చాలా నెగిటివిటీ వచ్చేస్తుంది బిగ్ బాస్ హౌస్లో. చూశాను కాబట్టి, సీజన్స్ చూశాను కాబట్టి చెప్తుండే. సో అది సంగతి. సో ఇప్పుడు గిఫ్ట్లు బాక్సులు ఇవ్వాలి. సో లీడర్స్ని డిసైడ్ చేయాలి. నిన్న అట్లా పనులు ఉన్నారో, సో అలాగే లీడర్స్ని డిసైడ్ చేయాలి. నాగా లీడర్ని డిసైడ్ చేస్తాడు. ఇతను మంచి కామెడీ చేశాడు, బట్ ఇతను కొంచెం తెలివిగానే చేశాడేమో అని అనిపించింది. సో ఇతనికి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఇతనికి ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ప్రకారం వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనుకున్నాడు. ఇతను ఇవ్వాలనుకుంది ఎవరికి? తనకి తాను ఇచ్చుకున్నాడు. దాని తర్వాత ఎందుకంటే దాంట్లో గిఫ్ట్ బాక్స్లో లీడర్ అని ఉంటుంది, మిగిలిన దాంట్లో లీడర్ అని ఉంటుంది అనమాట. సో అతను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. సో అతను బాక్సులు ఇచ్చేటప్పుడు అతనికి తనకు చూసి ఇవ్వాలి. సో అతను తనకు తాను ఇచ్చుకున్నాడు, ఓకేనా. బేసిక్గా ఇతను చూసుకోకుండా తీసుకో ఉండాలి అని చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది, బట్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో తిరిగి తాను ఇచ్చుకున్నాడు. ప్రసన్నకి ఇచ్చాడు, దివ్యకి ఇచ్చాడు. సో వీళ్ళ ముగ్గురు లీడర్స్ అవ్వాలి అని అనుకున్నాడు ఆయన. ప్రసన్న, దివ్య, ఈ నాగా, వీళ్ళ ముగ్గురు లీడర్స్ అవ్వాలని తను అనుకున్నాడు. బట్ అలా జరిగిందా? వేరే లీడర్స్ వచ్చారు కదా, చూద్దాం ఏం జరిగింది క్లారిటీగా. సో ఫస్ట్ హరీష్కి ఇచ్చాడు, ఫస్ట్ బాక్స్ హరీష్కి ఇచ్చాడు, సెకండ్ బాక్స్ శ్రీజకి, థర్డ్ బాక్స్ ప్రసన్నకి, ఫోర్త్ కల్కికి, ఫిఫ్త్ శ్రేయాకి, సిక్స్త్ దివ్యకి, సెవెంత్ అనుష, ఎయిత్ శ్వేత, నైన్త్ పవన్, సోల్జర్ పవన్, 10th నాగా తనకి తాను ఇచ్చుకున్నాడు, 11th దాళ్యాకి ఇచ్చాడు, 12th ప్రియాకి ఇచ్చాడు. షకీబ్ని అండ్ మన డెమాన్ పవన్ని, మనీష్ బ్రోని తీసుకోలేదు, లీస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకున్నారు. వాళ్ళ ఆటలో అట్టిపట్లు అని చెప్పి ఏదో వీళ్ళు గుచ్చారు. దానికి షకీబ్ లేచి మాట్లాడాడు. సో షకీబ్ చెప్పాను కదా ఆల్రెడీ, తన మోటివ్, తన గేమ్ ఏంటంటే తన గేమ్లో ఉండాలి, తను ప్రొజెక్ట్ అవుతూ ఉండాలి.
లేకుంటే చాలా కష్టం అని చెప్పి తనకు తను భావిస్తున్నాడు అనమాట. సో అందుకని పాపం తను గేమ్ ఆడాలని అనుకున్నాడు, బట్ అన్ఫార్చునేట్లీ రాలేదు. సో అందుకని తను కోప్పడ్డాడు అనమాట. నీకు అసలు నీకు అసలు ఇవ్వడమే చేత కాదు, చక్కగా ఆలోచించడం కూడా చేత కాదు అంటే, మనోడుండి నీకు ముందు ఇవ్వడం నేర్చుకో, తర్వాత తీసుకోవడం నేర్చుకో, ఎప్పుడు చూసినా అడగడం కాదు ఇవ్వడం కూడా నేర్చుకో అని చెప్పాడు. ఎందుకంటే మనోడు స్వాప్ చేశాడు ఆ రోజు నెంబర్ గేమ్ అప్పుడు, స్వాప్ చేశాడు ర్యాంకింగ్ అప్పుడు. సో అది మనసులో పెట్టుకున్నావు అని చెప్పి మనోడు అన్నాడు. తర్వాత నీకు నచ్చలేదు, ఇలా నీకు నచ్చలేదు, ఇతను నచ్చలేదు అని చెప్పి అప్పుడు ఇవ్వు, అంతేగాని స్ట్రైట్గా చెప్పి ఇవ్వు అని చెప్పి మనోడు కోపడ్డాడు. పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి డమాన్ పవన్ అవి చెప్పాడు. అండ్ నాకు తెలిసి మనీష్ అయితే మాత్రం బిందు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మనీష్కి ఎల్లో కార్డు ఇప్పించేద్దాం అని అనుకున్నాడేమో, అంటే పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి. బట్ ఆడిన వాళ్ళకి మాత్రమే పర్ఫార్మెన్స్ ఎల్లో కార్డు వచ్చింది, ఆడని వాళ్ళకు ఎల్లో కార్డు ఇస్తారా అంటే, సో ఆడని వాళ్ళకి ఎల్లో కార్డు ఇవ్వరు కదా. మేబీ మనోడు ఏమన్నా వాళ్ళు కూడా సంచాలకుగా ఉంటారు అని చెప్పి నాగాకు ముందే తెలుసా, వీ డోంట్ నో. సో మనీష్కి అయితే పెట్టాడు బొక్క, ఓకేనా. సో దాని తర్వాత వీళ్ళు ఎవరి ప్లేసెస్ తర్వాత వాళ్ళు ఉంచుకున్నారో వాళ్ళు స్వాప్ చేసుకోవాలి, ఎవరి బాక్స్లు అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయో. సో ఫస్ట్ నెంబర్ 1 నుంచి నెంబర్ 1 హరీష్కి ఇచ్చాడు. హరీష్ ఎవరితోనైనా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వాప్ చేసుకోవాలంటే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు వెళ్ళి తీసుకోవాలంట ఆ బాక్స్. హరీష్ తన బాక్స్ తనకే ఇచ్చుకున్నాడు, ఎందుకంటే నిన్న నాగా టీంలో హరీష్ ఉన్నాడు కాబట్టి. సో హరీష్కి ఖచ్చితంగా మెయిల్ చేసుంటాడు, నాగా మెయిల్ చేసుంటాడు, ఎందుకంటే నిన్న తనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు కదా ఓటింగ్కి. సో బట్ అది తర్వాత ప్రియాకి వెళ్ళింది స్వాప్లో, తినే ఇచ్చాడు ప్రియాకి నాగానే. సో హరీష్ ఏం ఫీల్ అవ్వలేదు, ఏం క్వశ్చన్ కూడా చేయలేదు. సో కాబట్టి ఖచ్చితంగా నాకు ఈసారి మంచి చేసుంటాడు, నేను ఏం మాట్లాడలేదు కదా, ఈరోజు నాకు మంచి చేసుంటాడు అన్న నమ్మకంతో మనోడు ఫస్ట్ బాక్స్ తన దగ్గరే ఉంచుకున్నాడు, స్వాప్ చేయనన్నాడు, అలాగే ఉంచుకున్నాడు నాగా మీద నమ్మకంతో. సో శ్రీజ వచ్చింది ఫస్ట్, నేను నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పింది. ఎందుకంటే నిన్న అసలు గేమ్ గెలవడానికే తినే కారణం, నాగా గెలవడానికి తినే కారణం. సో నాగా ఓటు అప్పీల్ చేసుకుని అంటే తినే కారణం. సో కాబట్టి తినికి ఆ అవకాశం ఇచ్చుంటాడు, ఎందుకంటే తినే తనది సాక్రిఫైస్ చేసుకుంది నిన్న. నేను పర్లేదు, నేను ఓటు వేయక్కర్లేదు, సో వేరే వాళ్ళకి ఇచ్చినా పర్లేదు అని చెప్పి, సో తను ఆల్రెడీ చేసింది వేరే వాళ్ళకి ఇద్దాము అని చెప్పినా పర్లేదు అని చెప్పి, సో తనకు కాకుండా హరీష్కి ఇచ్చాడు. అప్పుడు తను కూడా సైలెంట్గా ఉంది, తను ఏం మాట్లాడాలి శ్రీజ. సో అలాంటప్పుడు శ్రీజానే బెటర్ ఏమో, తనకే ఇచ్చుంటాడేమో అని శ్రీజ కూడా అనుకుని ఫస్ట్ స్వాప్ చేసుకోవడానికి సైలెంట్ ఉండే. సో తర్వాత అనూషకు కూడా ఇచ్చాడు మనోడు. సో మనోడు అనూషకు కూడా ఇస్తే శ్రీజ వెళ్ళి ఏం చేసింది, నాగా దగ్గర నుంచి స్వాప్ చేసుకుంది, ఎందుకైనా మంచిదని చెప్పి శ్రీజ వెళ్ళి. సో నాగా ఖచ్చితంగా దాన్ని ఉంచుకుంటాడు కదా, ఆ అమ్మాయి తెలివి కరెక్టే, ఆ అమ్మాయి ఆలోచించింది కరెక్టే. అక్కడ నాగా తనకు తాను తీసుకొని ఉంటాడు కదా, ఇదే నేను చెప్పింది. చూసుకోకుండా తీసుకొని ఉండుంటే నాగా బాక్స్ వేరే లాగా ఉండేదేమో గేము. నాగా బాక్స్ తీసుకోవడం వల్ల సో ఈ అమ్మాయి నాగా దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంది, ఎందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాగా దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంది. సో ఇక్కడ చాలా బాగా అనిపించింది, ఆ స్మార్ట్నెస్ ఖచ్చితంగా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. మేబీ అది దాని తర్వాత కంప్లీట్లీ లక్ ఫేవర్, అమ్మాయి దగ్గర ఆ బాక్స్ ఉంటుందా అని. సో ఎప్పుడైతే ఆ అమ్మాయి నాగా దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందో, సో ఆబ్వియస్లీ ఆ అమ్మాయిని నమ్మేవాళ్ళు, ఆ అమ్మాయిని ఇంతవరకు చూసిన వాళ్ళు అగ్ని పరీక్షలో డెఫినెట్లీ ఎవరికి ఏ ఛాన్స్ వచ్చినా కానీ, ఎవరైనా తెలివిగల వాళ్ళు ఉంటే సో ఖచ్చితంగా ఆ అమ్మాయి దగ్గర నుంచి బాక్స్ స్వాప్ చేసుకొని తీరుతారు కూడా, ఆ అమ్మాయి తెలివితేటలు గమనించిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే. సో తర్వాత ప్రసన్న అలాగే ఉన్నాడు, సో నేను ఉంచుకుంటానని చెప్పాడు. అండ్ నెక్స్ట్ కల్కి కూడా తనకు తాను అలాగే ఉంచుకుంటానని చెప్పింది. సో బెస్ట్ ఇచ్చి ఉంటాడు, నాకు ఖచ్చితంగా నన్ను మోసం చేయడు అది ఇది అని చెప్పి ఉంచుకుంటాడని చెప్పింది. సో మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి తను స్వాప్ చేసుకుంది, అనూషతో స్వాప్ చేసుకుంటాను. ఎందుకు అనూషతో స్వాప్ చేసుకుందో నాకు అర్థం కాలేదు. సో కల్కి ఖచ్చితంగా శ్రీజతోనే స్వాప్ ఉండాల్సింది. ఎందుకంటే శ్రీజ, ప్రియా, తన పేరు హరీష్, వీళ్ళ ముగ్గురు నాగా టీము, రైట్. వీళ్ళ ముగ్గురు ఒకవేళ ఇచ్చుంటే వీళ్ళ ముగ్గురికే ఇచ్చుంటాడు అన్న కనీసం బేస్తో అయినా కానీ ఏదో హరీష్ దగ్గరన్నా స్వాప్ ఉండాలి, లేదా శ్రీజ దగ్గరన్నా స్వాప్ ఉండాలి, లేదా ప్రియా దగ్గరన్నా స్వాప్ ఉండాలి. వీళ్ళకే ఛాన్స్ ఇచ్చుంటాడు. ఆ అమ్మాయి వెరైటీగా వెళ్ళి అనూష దగ్గర స్వాప్ చేసుకుంది విచిత్రంగా. ఎవరి దగ్గర కొత్తగా ట్రై చేద్దాం అనుకుందాం ఏమో కానీ అనూష దగ్గర స్వాప్ చేసుకుంది. అనూషకి ఎందుకు ఇస్తాడు? నెక్స్ట్ శ్రేయ. సో శ్రేయ వచ్చింది, శ్రేయ తన బాక్స్ తన దగ్గరే ఉంచుకుంటా అని చెప్పింది. శ్రేయ బాక్స్
5 శ్రేయ బాక్స్ తన దగ్గర తాను ఉంచుకుంటా అని చెప్పింది. దివ్య శ్రేయతో స్వాప్ చేసుకుంది. యాక్చువల్గా దివ్య బాక్స్ 6 దివ్యకి మనోడు ఇచ్చాడు. మా పిల్ల సరే చిన్న పిల్ల శ్రేయకి ఏమన్నా ఇచ్చుంటాడేమో, సో శ్రేయ నిన్న కష్టపడింది, శ్రేయకి ఏమన్నా ఇచ్చుంటాడేమో ఆ అమ్మాయి, ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ ఆడలేదు, సో పర్ఫార్మెన్స్ కూడా లేదు, సో ఆ అమ్మాయికి ఏమన్నా ఇచ్చుండొచ్చేమో అని చెప్పి శ్రేయ దగ్గర నుంచి దివ్య తీసుకుంది. ఇది దివ్యకి పడింది బొక్క. దివ్య యాక్చువల్లీ నాగా నమ్ముండొచ్చు, ఓకేనా, ఖచ్చితంగా తనకి ఇచ్చుంటాడు అని ఏదో ఒక పాయింట్లో. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఆ పక్క టీంలో కూడా ఆ అమ్మాయి ఎంతో కొంత పర్ఫార్మెన్స్ చేసి ఉండొచ్చు, సో నా పర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఏమైనా ఇచ్చుండొచ్చేమో అనుకోవచ్చు. కానీ బట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే స్వాప్ చేసినప్పుడు కారణం చెప్పిందో దాన్ని కొట్టి పారేయలేం. ఖచ్చితంగా శ్రేయాకి ఇచ్చుండొచ్చు అన్న ఛాన్సెస్ ఖచ్చితంగా కొట్టి పారేయలేం. బట్ ఆ అమ్మాయి మార్చుకుంటున్నప్పుడు మనోడు ఎక్స్ప్రెషన్స్ మనకు చూపించలేదులే కానీ, సో అలా మార్చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య శ్రేయతో మార్చుకు, పాప శ్రేయ ఇవ్వను అయినా కానీ తప్పలేదు, మార్చుకోవాలి, లీడర్ బ్యాచ్ ఖచ్చితంగా అమ్మాయికి ఇచ్చుంటాడేమోనని. సో తర్వాత అనూష వచ్చి మళ్ళీ సేమ్ తన బాక్స్ తను తీసుకెళ్ళిపోయింది. అనూష కూడా ఎంత నమ్మకమో, కల్కి దగ్గర నుంచి తన బాక్స్ తను తీసుకెళ్ళిపోయింది. సో అనూష వచ్చి కల్కి దగ్గర నుంచి తన బాక్స్ తనకి తీసుకెళ్ళిపోయింది. శ్వేత హరీష్తో స్వాప్ చేసింది. హరీష్కి ఖచ్చితంగా ఇచ్చుంటాడు. శ్వేత ఆలోచన కరెక్టే, హరీష్కి ఖచ్చితంగా ఇచ్చునుంటాడు అని అనుకోవచ్చు. నేను కూడా అనుకున్నా హరీష్కి ఖచ్చితంగా ఇచ్చుంటాడు అని. నేనేమనుకున్నాను, హరీష్కి ఖచ్చితంగా ఇచ్చునుంటాడు ఒకటి. సో ప్రతి టీంలో ఎవరైతే ఉన్నారో హరీష్కి ఒకటి కంపల్సరీ ఇచ్చుంటాడు. నిన్న జరిగిన టాస్క్లు ఎవరైతే ఉన్నారో సో శ్రేయాకి ఇచ్చుంటాడు, హరీష్కి ఇచ్చుంటాడు. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కాదు సారీ దాలియా కాదు, హరీష్, శ్రేయ, దివ్య, వీళ్ళ ముగ్గురు అనుకున్నాను నేను. కాదా, హరీష్, శ్రేయ, దివ్య కాదు, హరీష్, శ్రేయ పక్కా అనుకున్నాను. సో ఈ మనోడు 3 ఇచ్చుకున్నాడు కదా, మనోడు తీసుకున్నాడు కాబట్టి, లేకుంటే నేను దివ్య అనుకున్నా. హరీష్కి శ్రేయకి పక్కా ఇచ్చుంటాడు అనుకున్నాను నేను చిన్నపిల్లకి. దాని తర్వాత వచ్చేసరికి శ్వేత స్వాప్ చేసుకుంది హరీష్ తోటి, లీడర్ ఇచ్చుంటాడని చెప్పి స్వాప్ చేసేసుకుంది శ్వేత. శ్వేత బాక్స్లో కూడా బొక్కలేదు లేనాడు. సో పవన్ అలాగే ఉన్నాడు, తన మీద ఎంత నమ్మకమో పవన్కి పాపం. ఎందుకంటే పవన్ ఇంకా చేదు ఖచ్చితంగా వచ్చుంటుంది అని చెప్పి పవన్ మనోడికి ఇచ్చుంటాడు, ఖచ్చితంగా నాకు ఇచ్చుంటాడు అని చెప్పి పవన్ అలాగే ఉంచుకున్నాడు. తర్వాత లీడర్ ఇచ్చుంటాడు అని చెప్పి నమ్మకం అనమాట. నేను స్వాప్ చేయను, నాకు నమ్మకం ఉంది, పర్లేదు, నేను నమ్ముతాను అని చెప్పి మనోడు ఉంచుకున్నాడు. నాగా అసలు నవ్వుతా ఉన్నాడు ఒక పక్క. సో నాగా తర్వాత స్వాప్ చేసుకున్నాడు శ్రేయతోటి. నాగా శ్రేయతో స్వాప్ చేసుకున్నాడు. నాగా ఎప్పుడైతే శ్రేయతోటి స్వాప్ చేసుకున్నాడో అప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. అక్కడ అంతమందితో ఉన్నప్పుడు శ్రేయతో ఎప్పుడైతే మనోడు వెళ్ళి శ్రేయ దగ్గరికి వెళ్ళాడు, అంటే నేను శ్రేయాకి ఇచ్చుంటాడు అని అనుకున్నా. సో శ్రేయాకి ఇచ్చుంటాడు అనుకున్నప్పుడు శ్రేయ దగ్గర నుంచి మనోడు తీసుకున్నాడు అంటే ఓకే, శ్రేయాకి ఇవ్వలేదా, దివ్యకి ఇచ్చాడా, ఓకే, అప్పుడు నేను అనుకున్నా దివ్యకి ఇచ్చుంటాడు ఖచ్చితంగా అని. అప్పుడు శ్రేయాకి ఇచ్చుంటే శ్రేయ దగ్గర పోడు అనుకున్నా. శ్రేయ దగ్గరికే పోయి ఉంటాడు అంటే, ఎందుకంటే తన బాక్స్ ఆల్రెడీ శ్రీజ తీయేసుకుంది కదా, తనకి ఖచ్చితంగా లీడర్ కావాలి కదా, ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది, తనకి లీడర్ కావాలి కదా. సో తను ఎప్పుడైతే శ్రేయ దగ్గరికి వెళ్ళాడో అప్పుడు ఫిక్స్ అయ్యా, ఓకే దివ్య దగ్గర ఉందని. సో మనోడు శ్రేయ దగ్గర తీసుకున్నాడు. సో దాలియా వచ్చి శ్రీజతో స్వాప్ చేసుకుంది. శ్రీజ దగ్గర ఎవరి బాక్స్ ఉంది, మనోడు నాగ బాక్స్ శ్రీజ దగ్గర ఉంది. సో శ్రీజ దగ్గరికి వెళ్ళి దాలియా బాక్స్ తీసుకుంది, దాలియా వెళ్ళి బాక్స్ తెచ్చుకుంది. ఇది గుడ్ మూవ్ యాక్చువల్లీ. దాలియాది ఇది నాకు బాగా నచ్చింది, ఈ గుడ్ మూవ్ నచ్చింది నాకు దాలియాది. శ్రీజ దగ్గరికి వెళ్ళి ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళది నిజంగా గుడ్ మూవ్ అసలు. సో ఈ విషయంలో దాలియాని మెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా వచ్చింది. సో ప్రియా వచ్చి స్వాప్ చేసుకుంది నాగా దగ్గర. ఎందుకు ప్రియాని ఇంకా ఎక్కువ మెచ్చుకోవచ్చు. ప్రియా ఎంత క్యాలిక్యులేట్ చేసిందంటే, సో నాగా దగ్గర ఉన్న బాక్స్ శ్రీజ తీసుకెళ్ళిపోయింది, ఓకేనా. సో అంటే ఇప్పుడు నాగా దగ్గర ఉన్న బాక్స్లో లీడర్ ఉండే ఛాన్సెస్ 50-50, రైట్. నాగా దగ్గర ఉండే బాక్సెస్ 50-50. నాగా ఎప్పుడైతే ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి స్వాప్ చేసుకుంటాడో ఆ స్వాప్ చేసుకున్న దాంట్లో ఖచ్చితంగా లీడర్ ఉంటుందని చెప్పి ప్రియాకి తెలుసు, ఓకేనా. సో అందుకని ప్రియా 100% తెలుసు. సో అందుకని ప్రియా వెళ్ళి నాగా దగ్గర తెచ్చుకుంది. నాకైతే ప్రియా మూవ్ అద్దరిపోయింది అనిపించింది. మేబీ అమ్మాయికి లాస్ట్ ఛాన్స్ రావడం అమ్మాయి లక్కీయెస్ట్ ఏమో కానీ, బట్ అంత దూరం అంత ఆలోచించి అంత క్లారిటీగా ఉండి ఆ అమ్మాయి ఆలోచించిన విధానం ఏదైతే ఉందో ప్రియాది, నాకు అది బాగా అనిపించింది. ఆ నిమిషంలో ప్రియా తీసుకున్న డెసిషన్ చాలా బాగా డెసిషన్ తీసుకుంది.
నాకు అది బాగా నచ్చింది. సో ఫస్ట్ పవన్ని పిలిచారు, మన మిలిటరీ పవర్ని, దాంట్లో నో వచ్చింది. అండ్ నాగుపాము కాటు వేసిన సంథింగ్ ఆ పాట వేసారు, నవ్వు వచ్చింది బాగా నాకు. మనోడికి ఇవ్వలేదు. తర్వాత కల్కి, సో కల్కి వచ్చింది. సో కల్కి ఎవరి దగ్గర, అనూషరత్నం దగ్గర తీసుకుంది. అనూషరత్నం మళ్ళీ కల్కికి ఇచ్చేసింది. సో కల్కి నమ్మింది. సో తన బాక్స్ తన దగ్గరే ఉంది, కల్కి కూడా లేదు. తర్వాత హరీష్, ఓకే హరీష్ దగ్గరికి ఎవరు వచ్చి తీసుకున్నారు, స్వాప్ చేసుకున్నారు? శ్వేత వచ్చి హరీష్ దగ్గర తీసుకుంది. కాబట్టి శ్వేతది హరీష్ దగ్గర ఉంది. సో హరీష్ బాక్స్ ఓపెన్ చేస్తే హరీష్ దాంట్లో ఏమీ లేదనమాట. సో ఓకే, శ్వేత కాబట్టి హరీష్ ఎంత నమ్మాడో అది శ్వేత తీసుకెళ్ళింది కాబట్టి శ్వేత బాక్స్ ఓపెన్ చేస్తే శ్వేత అక్కడ నో ఇచ్చాడు. అంటే హరీష్కి కూడా మనోడు మోసం చేశాడు. మనం హరీష్కి ఇచ్చుంటారు అనుకున్నాం, బట్ హరీష్కి కూడా మోసం జరిగిపోయింది అనమాట. తర్వాత వచ్చేసరికి శ్రీజ దాంట్లో ఆబ్వియస్లీ ఉండదు, ఎందుకంటే అది ఆ శ్రీజ ఆ బాక్స్ దాలియా తీసుకెళ్ళిపోయింది కాబట్టి శ్రీజకి కూడా క్లారిటీ ఉంటుంది. శ్రీజ దాంట్లో ఉండదు, దాలియా దాంట్లో లీడర్ ఉంటుంది ఆబ్వియస్లీ. అది దాలియా గుడ్ మూవ్, బాగా నచ్చింది. సో నెక్స్ట్ ప్రసన్న. సో ప్రసన్న ఏదైతే నమ్మాడో సో అదే జరిగింది, ప్రసన్నకి లీడర్. అండ్ ప్రసన్న, శ్వేత, నాగా కొంచెం ఫ్రెండ్షిప్ లెక్క కనిపిస్తూ ఉంది. బట్ శ్వేతకి అయితే మోసం జరిగింది, కానీ ప్రసన్నకి ఇచ్చాడు, లీడర్ ఇచ్చాడు. అనూష తన బాక్స్ తన దగ్గరే ఉంచుకుంది. శ్వేత కల్కి దగ్గర నుంచి స్వాప్ చేసుకుంది. అనూష స్వాప్ చేసుకుంది, బట్ అనూష అది కూడా అనూష కూడా ఇవ్వలేదు. సో తర్వాత మళ్ళీ నాగా బాక్స్, ఆబ్వియస్లీ నాగా బాక్స్ ఉండదు, ఎందుకంటే నాగా బాక్స్ ప్రియా దగ్గర నుంచి తీసుకున్నాడు. ప్రియా ఆల్రెడీ 2 సార్లు లీడర్ అయింది. సో ప్రియాకి లీడర్ అయ్యే ఛాన్స్ ఇవ్వడు ఇవ్వడు. ప్రియాకి 0% నమ్మకం, మనోడు నాకు తనకి ఇవ్వడు అని చెప్పి. సో ప్రియా ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అయిందో ప్రియా క్యాలిక్యులేషన్ నాగా దగ్గర ఏ బాక్స్ అయితే ఉంటుందో అది తను తీసుకోవాలని ఫిక్స్ అయింది. ఓకేనా, లాస్ట్ ఛాన్స్ అంతే కాబట్టి నాగా బాక్స్ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయింది ప్రియా. యాక్చువల్లీ నాగాని లాస్ట్లో పెట్టి ఉండాల్సింది, నాగాని లాస్ట్ స్వాప్ పంపించి ఉండాల్సింది. బిగ్ బాస్ టీం చేసిన తప్పు అదే, బట్ అది కరెక్టా కాదా అంటే సో అది ప్రియాని యాక్చువల్గా జడ్జ్ చేసేదానికి, ప్రియాకి స్మార్ట్ మూవ్ వేసేదానికి మంచి ఛాన్స్ దొరికింది ప్రియాకి. ఎందుకంటే తనకి ఇవ్వడం తనకు తెలుసు, తన దగ్గర ఏ బాక్స్ అయితే ఉంటుందో లాస్ట్ ఫైనల్ బాక్స్ తను స్వాప్ చేసుకున్నప్పుడు ఏ బాక్స్ అయితే తన దగ్గర ఉంటుందో ఆ బాక్స్లో పక్కా ఉంటుంది తనకు తెలుసు. సో పక్కా అసలు మామూలు కాదు, ప్రియా బాగా నచ్చింది ఈరోజు. సో ఆబ్వియస్లీ శ్రేయ దాంట్లో ఏముండదు, ఎందుకంటే శ్రేయ బాక్స్ దివ్య తీసుకుంది కాబట్టి. దివ్య బాక్స్ శ్రేయకి ఇచ్చి శ్రేయ బాక్స్ దివ్య తీసుకుంది. శ్రేయ దగ్గర నుంచి మళ్ళీ స్వాప్ జరిగింది కదా, సో శ్రేయ దగ్గర నుంచి మళ్ళీ నాగా తీసుకున్నాడు కదా. సో శ్రేయ బాక్స్లో ఏముండదు, డొల్ ఉంటుంది కాబట్టి లైట్. అండ్ దివ్య బాక్స్లో కూడా ఏముండదు కదా, ఎందుకంటే దివ్య తీసుకుంది ఎవరి బాక్స్, శ్రేయ బాక్స్. శ్రేయకి ఏమి ఇచ్చింటారు, డొల్ ఇచ్చింటారు. సో శ్రేయ బాక్స్లో కూడా దివ్య బాక్స్లో కూడా ఏముండదు. ఫైనల్గా ప్రియా బాక్స్లో లీడర్ ఉంటుంది. ప్రియా క్యాలిక్యులేషన్ కరెక్ట్ క్యాలిక్యులేషన్. సో ప్రియా, దాలియా, ప్రసన్న కుమార్ లీడరు. సో ప్రసన్న వాళ్ళది రెడ్ టీము, ప్రియా వాళ్ళది బ్లూ టీమ్, ప్రియా వాళ్ళది ఎల్లో టీము, దాలియాది బ్లూ టీము. సో ఫస్ట్ ముగ్గురు తీసుకోవాలి. సో ఫస్ట్ ఛాన్స్ ప్రసన్నకి ఇస్తాడు. సో ప్రసన్న అనూషాన్ని తీసుకుంటాడు. అండ్ నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసరికి ప్రియా పవన్ని తీసుకుంటుంది, ఆర్మీ పవన్ తీసుకుంటుంది. దాలియా శ్రీజాన్ తీసుకుంటుంది. సెకండ్ ఛాన్స్ దాలియాకి ఇస్తాడు. సో దాలియా శ్రీజాన్ తీసుకుంటుంది. తర్వాత ఛాన్స్ పవన్ తీసుకుంటుంది ప్రియా. తర్వాత మళ్ళీ ప్రసన్న శ్వేతాన్ని తీసుకుంటాడు. ఎందుకు ప్రసన్న అసలు మామూలు కూడా కాదు, అంతా లేడీ పవర్ ప్రసన్న శ్వేతాన్ని తీసుకుంటాడు. దాలియా శ్రేయాన్ని తీసుకుంటుంది. ప్రియా కల్కిని తీసుకుంటుంది. తర్వాత మనోడు దివ్యాన్ని తీసుకుంటాడు. తర్వాత హరీష్ని తీసుకుంటుంది దాలియా. సో ఆబ్వియస్లీ నాగా ఇంకా మనోడికే. యాక్చువల్లీ నాగా దగ్గరికి వచ్చేసరికి ప్రసన్న కుమారు, దాలియా వీళ్ళిద్దరు తీసుకుంటారు అనుకున్నారు, కానీ సో ఇద్దరు తీసుకోలేదు. పాపం ప్రియాకి ఇంకా ఆప్షన్ లేక సో ప్రియా నాగాని తీసుకోవాల్సి వచ్చింది. అదనమాట సంగతి. సో వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఫస్ట్ గిన్నెలు క్లీన్ చేయాలి, తర్వాత బట్టలు మంచిగా మడత పెట్టాలి, దాని తర్వాత ఒక స్పేస్ ఇచ్చారనమాట. ఎవరికి వాళ్ళ ఏరియాస్ ఇచ్చారు, దాంట్లో ఆ ఏరియాలో వాళ్ళ క్లీన్ చేయాలి నీట్గా. చెత్త ఎత్తేసారు, మంచిగా క్లీన్ చేసి మాప్ పెట్టాలి, అంటే మంచిగా గుడ్డ పెట్టి తొడవాలి. అలా చేసినప్పుడు సో ముగ్గురు ఖాళీగా ఉన్నారు కదా, ముగ్గురిని సంచాలకులుగా పెట్టారు. ఆ సంచాలకుల డెసిషన్, సో ఎవరు ఏ టీంకి సంచాలకులు అవ్వాలనేది ఆ సంచాలకులు డెసిషన్ తీసుకోవాలంట. దానికంటే ముందు ఆ టాస్క్ ఫస్ట్ ఏదైతే గిన్నెలు క్లీన్ చేస్తారో ఆ సంచాలకి చూపిస్తే సంచాలక్ ఓకే అంటే నెక్స్ట్ దానికి వెళ్ళాలి, నెక్స్ట్ లాండ్రీకి వెళ్ళాలి. ఆ లాండ్రీ కూడా ఓకే అంటే నెక్స్ట్ క్లీనింగ్కి వెళ్ళాలి. సో అలాగా టీంకి 4 ఉంటారు. ఒక్కొక్కరు మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క పని చేయాలి. ఏదైనా ఒక దాంట్లో ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు.
గిన్నెలైనా కడగొచ్చు, మాఫ్ అయినా పెట్టొచ్చు, లేకుంటే బట్టలైనా మత పెట్టచ్చు, దేంట్లో అయినా కానీ ఒక ఇద్దరు చేసుకోవచ్చు. బట్ ప్రతి ఒక్కటి ఒక్కొక్కరు చేయాలన్నమాట టీంలో. సంచాలక్ సాటిస్ఫై అవ్వాలి అండ్ ఆ సంచాలక్ డెసిషన్ తీసుకోవాలన్నమాట, కరెక్ట్గా చేశారా లేదా అని చెప్పి ఆ సంచాలక్ డెసిషన్ తీసుకోవాలి. సో సంచాలకులు కూడా టీంని వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఏ టీంకి ఎవరని. సో అక్కడ ఫస్ట్ షకీబ్ వాళ్ళు ట్రై చేస్తారు. సో డెమాన్ పవన్ అడిగితే ఫస్ట్ డెమాన్ పవన్, సో డెమాన్ పవన్ కూడా ఎల్లో చెప్తాడు, నేను ఎల్లోకి వెళ్దామని అనుకుంటాడు. డెమాన్ పవన్ వాళ్ళ ఛాయిస్ వాళ్ళదే. డెమాన్ పవన్ ఎల్లోకి వెళ్దాం అనుకో, ఎందుకంటే ఎల్లోలో నాగా ఉన్నాడు కాబట్టి. సో నాకు ఇంత పర్ఫార్మెన్స్ అది ఇది లేదన్నారు కదా, సో నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైనా చెక్ చేస్తా అన్నాడు. ఏమైంది బ్రో, అది సంగతి చాలా గలీజ్ అనిపించింది బ్రో, స్టఫ్ కనపట్లేదు, సారీ బ్రో ఎక్స్ట్రీమ్లీ. సో తర్వాత షకీబ్ రెడ్ తీసుకున్నాడు. సో ప్రసన్న వాళ్ళ టీం తీసుకున్నాడు షకీబ్. తర్వాత మనీష్కి ఆబ్వియస్లీ బ్లూ వచ్చింది. నాకు ఇక్కడే మనీష్ బ్రో నచ్చట్లేదు, ఎందుకు ఆర్గ్యూ చేయడు, మనీష్కి ఏ టీం కావాలి, ఇప్పుడు మనీష్ ఏ టీంని జడ్జ్ చేయాలనుకుంటున్నాడు, ఏ టీం అయినా పర్లేదు అనుకుంటున్నాడా, అసలు ఎందుకు మనీష్కి ఇప్పుడు నాగా టీం నచ్చలేదు, నాగా తనకి ఇవ్వలేదు, సో మనీష్ కోపం వచ్చింది. మనీష్ నాగా ఫైట్ చేయాలి కదా అక్కడ, నేను ఈ టీంకి సంచాలకుగా ఉంటానని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడాలా, ఆర్గ్యుమెంట్ జరగాలి, ఎందుకు అనేది అక్కడ జరగాలి. నాకు ఎవరు వచ్చినా పర్లేదు, నేను ఎవరికే ఇప్పుడు ఏమంటారంటే నేను ఎవరి ఏదైనా పర్లేదు, నాకు ఏ టీం అయినా పర్లేదు, నేను జడ్జ్ చేయగలుగుతాను, ఆ జడ్జ్ చేసే కెపాసిటీ నాకుంది, అది కాదు కదా మాట్లాడాలి, కొంచెం కాన్వర్జేషన్ జరగాలి. నాకు ఆ కాన్వర్జేషన్ జరగకపోతే డమ్ అనిపిస్తుంది నాకు, ఎదుటి వాళ్ళతో మాట్లాడే స్థాయి వాళ్ళకి లేదన్నా ఒకటి ఉండాలి, లేకుంటే కాన్వర్జేషన్ డెవలప్ చేసేంత సీన్ లేదన్నా అని అనిపించాలి. రెండిట్లో ఒకటి నిజం, ఒకటి ఖచ్చితంగా ఒకటి అబద్ధం. అది ఏంటి, అక్కడికైతే కాన్వర్జేషన్ అవసరం లేదు అనేది అయితే అబద్ధం, ఆ రెండిట్లో ఒకటైతే నిజం. నాకు ఏదనేది నాకు అర్థం కావట్లే. సో ఫస్ట్ టాస్క్, సో ఫస్ట్ ఎల్లో టీం నుంచి వచ్చేసరికి ఎవరైతే డెమాన్ పవన్ సంచాలక్ ఉన్నాడు, ప్రియా టీంకి డెమాన్ పవన్ సంచాలక్, ప్రసన్న టీంకి మన షకీబ్ సంచాలక్, సో దాలియా టీంకి మనీష్ సంచాలక్. సో ఫస్ట్ ప్రియా టీంకి వాష్ చేయడానికి గిన్నెలు కడగడానికి పవన్ వస్తాడు. తర్వాత ప్రసన్న టీం నుంచి అనూష వచ్చుద్ది. సో దాలియా టీం నుంచి దాలియా శ్రేయ ఇద్దరు వస్తారు. సో దాలియా శ్రేయ ఇద్దరు వస్తారు. సో ప్రియా టీం వాష్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ముగ్గురు వాష్ చేస్తూ ఉంటారు. మనోడు ఈజీగా కన్విన్స్ అయిపోతాడు, డెమాన్ పవన్ ఎంత ఈజీగా కన్విన్స్ అయిపోతూ ఉంటాడు అనమాట. అది చాలా గట్టిగా జరగాల్సిన టాస్క్, చాలా ఎక్కువసేపు జరగాల్సిన టాస్క్, చాలా కాన్వర్జేషన్ బిల్డ్ అవ్వాల్సిన టాస్క్. బిగ్ బాస్ హౌస్లో అయితే కొట్టేసుకుంటారు, గట్టిగా కొట్టేసుకొని దాని మీద కనీసం 10 మంది నామినేషన్లు చేసుకుంటారు. అలాంటి టాస్క్ అసలు అది. అలాంటి టాస్క్ని జడ్జెస్ చాలా, అంటే ఎవరైతే అక్కడ కూర్చున్న సంచాలకులు చాలా ఈజీగా గేమ్ ఆడిచ్చేసారు అనిపించింది. షకీబ్ టార్గెట్ ఏంటి, నాగా గెలవకూడదు, నాగా ఉన్న టీం గెలవకూడదు, షకీబ్ టార్గెట్ అది ఫిక్స్ అంతే, ఇంకా మైండ్లో షకీబ్ ఫిక్స్ అయిపోయినాడు. సో షకీబ్ని కాసేపు పక్కన పెడితే డెమాన్ పవన్కి ఛాన్స్ వచ్చింది అక్కడ, ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఎంతసేపు అక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టేలాగా చేస్తే తనతోటి వాళ్ళని ఎంత ఇసిగిస్తేనో, వాళ్ళని ఎంత చిరాకు పెడితేనో అంత కదా తనకి ఛాన్స్. అండ్ శ్రీముఖి వచ్చి చూపించింది అక్కడ, తను చండాలంగా కడిగారు వాళ్ళు, ఆ మట్టి కూడా చూపించింది ఆ అమ్మాయి. అండ్ తను ఒప్పుకున్నాడు, అది ఇలా పడింది అలా పడింది, అది ఇది వాటర్ అది ఉందని. అంటే అక్కడ తప్పు జరిగిందనే కదా. పోనీ తను ఎక్కడ ఏమన్నా శ్రీముఖితో ఏమన్నా ఆర్గ్యూ చేశాడా, లేదు అంత పని నువ్వు కావాలని చెప్తున్నావు, లేదు అగ్రీ చేశాడంటే తప్పు జరిగినట్టే. సో మరి ఛాన్సెస్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోకపోవడం ఎట్లా, ఏదో ఒక రకంగా ఛాన్స్ వచ్చింది కదా. అండ్ మర్యాద మనీష్ గారు ఇద్దరు వాష్ చేశారు అక్కడ. ఇద్దరు చూస్తే మనోడి అయితే నిజంగా క్లియర్లీ తప్పు ఉంది, చాలా క్లియర్గా తప్పు అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరిది అయిపోతుందని చెప్పి వీళ్ళకి లాండ్రీకి వెళ్ళిపోయారని చెప్పి, సో వీళ్ళకి లాండ్రీకి ఛాన్స్ ఇస్తారు. అండ్ లాండ్రీలో కూడా నాకు శ్రీజాది లాస్ట్ వెళ్ళింది, శ్రీజ అప్పటిదాకా లాండ్రీ మడత పెడుతూనే ఉంది. సో శ్రీజాది కూడా కన్విన్స్ చేస్తారు లాస్ట్, ఓకే అని చెప్పి వెళ్ళిపోమని చెప్పారు. అప్పుడు హరీష్ వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తారు అంతే. మనోడు టార్గెట్ ఏంది, ఆ టీంని ఓడించడం. నాగా ఉన్న టీం, నాగా ఎవరి టీంలో ఉన్నాడు, ప్రియా టీంలో ఉన్నాడు. సో ప్రియా టీంని ఓడించడం షకీబ్ లక్ష్యం. సో అందుకని షకీబ్ ఎవరైతే ప్రసన్న కుమార్ టీం ఉందో, సో ఆ ప్రసన్న కుమార్ టీంని షకీబ్ గెలిపించాలని ట్రై చేశాడు. మొత్తం షకీబ్ ఒక కంటెస్టెంట్ లాగా గేమ్ ఆడాడు. సో అది కంప్లీట్లీ తప్పు అనిపించింది నాకు. సో ఎందుకంటే మనోడు దాంట్లో కూడా చాలా కడగలేదు, మంచిగా క్లీన్ లేదు. సో అనూష క్లీన్ చేసింది. సో ఆ అమ్మాయి కొంచెం పర్లేదేమో అని అనిపించింది, ఆ అమ్మాయికి టాస్క్ అర్థమైంది, అమ్మాయి పర్లేదేమో అని అనిపించింది. అని అండ్ అమ్మాయి క్లీన్ చేసిన దాన్ని మనోడు సరిగ్గా చెక్ చేయకుండా ఓకే వెళ్ళిపో ఓకే కన్విన్స్ అని చెప్పారు. వాళ్ళు ఒక పక్క కన్విన్స్ చేస్తేనే అని చెప్తుంటే జడ్జెస్ అంతలా అని చెప్తే మంచి టాస్క్ని
చెడదొప్పారేమో అనిపించింది. తర్వాత లాండ్రీ ప్రసన్న వచ్చాడు. ప్రసన్న కూడా సరిగ్గా మడత పెట్టింది కూడా లేదు. చాలా సైడ్లు మడత పెట్టలేదు. మా మామ దగ్గర కూర్చోబెట్టి తెలిసేది, తాడు తీపించి మడత పెట్టించేవాడు. సరిగ్గా అనిపిలా. తర్వాత స్వీపింగ్కి శ్వేత, దివ్య వచ్చారు. ఫస్ట్ శ్వేత క్లీన్ చేస్తుంది, తర్వాత దివ్య మాప్ పెట్టింది. సో ఇక్కడ బ్లూ టీం దగ్గరికి వచ్చేసరికి దాలియా శ్రీయ ఇద్దరు క్లీన్ చేస్తారు మనీష్ దాంట్లో. తర్వాత శ్రీజ తర్వాత వచ్చారు కదా. ప్రియా దాంట్లో వాష్ అయిపోగానే డెమోన్ పవన్ లాండ్రీకు ఇద్దరు వచ్చారు. నాగా, ప్రియా ఇద్దరు కలిసి మడతలు పెడుతున్నారు, బట్టలు మడత పెట్టారు. సో వాళ్ళు కూడా అంత ఏం మడత పెట్టినట్టు నాకేం అనిపించలేదు. సో స్వీప్కి కల్కి వెళ్ళింది. కల్కి చాలా ఫాస్ట్గా ఆడింది. సో కల్కి తర్వాత దివ్య, తర్వాత శ్వేత, హరీష్, ఈ నలుగురిలో సో ఫస్ట్ కల్కి వచ్చింది. సో కల్కి చాలా ఫాస్ట్గా చేసింది. తనొక్కటే మాఫ్ పెట్టడము, తనొక్కటే క్లీన్ చేయటము అంతా బాగా చేసింది అమ్మాయి. సో కల్కి బాగా చేసింది అనిపించింది. చాలా బాగా చేసింది కల్కి. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. కల్కి చాలా బాగా చేసింది కల్కి. మంచిగా పర్ఫామ్ చేసింది. అంత మంచిగా క్లీన్ చేయడం అంతా బాగా చేసింది. శ్వేత, దివ్య ఇద్దరు వచ్చారు. సో వీళ్ళు కూడా పర్లేదు, బాగానే చేశారు. సో వీళ్ళు పర్సనాలిటీస్ కానీ వీళ్ళు చాలా కొంచెం ఫాస్ట్ బాగానే చేశారు. తర్వాత మాస్క్ మ్యాన్ లాస్ట్లో వస్తారు. మాస్క్ మ్యాన్ హరీష్ లాస్ట్లో వచ్చినప్పుడు ఆ షర్ట్ తీసి తుడవటం ఏంటి నాకు అర్థం కాల. నేషనల్ టెలివిజన్లో నేను షర్ట్ తీశాను, బియాండ్ థింకింగ్ ఆలోచించాను, అవుట్ ఆఫ్ ద బాక్స్కి వెళ్ళి ఆలోచించాను. షర్ట్ తీసి తుడవాలా? షర్ట్ తుడిస్తే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడమా? దానికంటే ముందు చెత్త నీ దగ్గర చెత్త తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో వేసావు, అది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం. దానికి మళ్ళీ ఆమె సపోర్ట్ శ్రీజ గారు చెప్పారంట. అక్కడ గంట కొట్టేస్తే వాళ్ళ టాస్క్ అయిపోయిందని అర్థం. ఎవరు టాస్క్ అయిపోయి ఒక సంచాలక్ కాదు అక్కడ ఉంది. ఏ టీంకి ఆ టీంకి ఆ సంచాలక్ ఉన్నాడు. ఓకేనా, ఒక సంచాలక్ లేదు, ఏ టీంకి ఆ టీంకి సంచాలక్ ఉన్నాడు. క్లియర్గా మీరు అక్కడ వేస్తుందా వాళ్ళ దాని మీద వేసిందో అర్థమైంది. ఆడ గంట కొట్టేశారు. ఇంకేంటి అక్కడ బజర్ మోగే వరకు అని ఎక్కడేం చెప్పారా? బజర్ మోగే వరకు గేమ్ ఆడాలి అంటే ఓకే, అప్పుడు క్లీన్ చేసి ముందు కాము నిలబడితే మీరు దాంట్లో చెత్త వేసినా అదొక రకం, అదొక ఆనందం, అదొక సరదా, అదొక తీట, అదొక తొత్తర. ఓకేనా, బజర్ లేదు కదా, ఎవరి గంటలు కొట్టుకోవాలి కదా, ఎవరు ముందు ఫినిష్ చేస్తే వాళ్ళు అయిపోయినట్టే కదా గేము. అప్పుడు ఏమన్నా అక్కడ వదిలేస్తే మీరు అక్కడ ఏం చేయాలి, కామ్ వదిలేసి దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంది చూపిస్తే అప్పుడు ఎవరికైతే మిస్టేక్ లేదో లాస్ట్ కొట్టినా ఫస్ట్ కొట్టినా మిస్టేక్ లేని వాళ్ళు గెలుస్తారు. మీరు వాళ్ళ దాంట్లో తీసుకెళ్ళి చెత్తేస్తారు. పొరపాటు దాంట్లో ఇప్పుడు వాళ్ళు గిన్నెలు కడిగారు, ఆ గిన్నెల్లోనే బొక్కలు చూపెట్టారు. అక్కడ చాలా బొక్కలు చూపెట్టారు గిన్నెలు కడిగిన దాంట్లో. డెమోన్ పవన్ బొక్కలు కావాల్సిన కనిపించాయి అక్కడ. షకీబ్ దాంట్లో డెమోన్ పవన్ దాంట్లో బొక్కలు చాలా కనిపించాయి. ఇసిరి కొట్టింది శ్రీముఖి. మరి మీరు దాంట్లో చెత్త వేయటం వల్ల ఎవరికి ఉపయోగం? అది చెత్త థింకింగ్, అది అస్సలు నచ్చలేదు నాకు. సో అది వాళ్ళు కూడా అర్జిత్ కూడా యాక్చువల్గా అదే అడిగాడు, పక్కింట్లో చెత్త మీ ఇంట్లో చెత్తను పక్కింట్లో వేస్తారు, అసలు బుద్ధి ఉందా కొంచెం అన్నా అని. శ్రీముఖి వెళ్ళి చెక్ చేసింది, ముగ్గురు దగ్గర ఫస్ట్ మనీష్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసింది. ఇంకా చాలు దన్నా నేను పోతున్నా పో అని చెప్పి వచ్చేసింది. డెమోన్ పవన్ దగ్గరికి వచ్చి ఇస్సిరి కొట్టింది. షకీబ్ దగ్గరికి వెళ్ళి అలాగే చేసింది. అస్సలు ఎక్కలేదు వాళ్ళకి టాస్క్. దాని తర్వాత ఇంకా జడ్జెస్ వచ్చారు. సో ఏదైతే విన్ ఉందో, సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికి ఇవ్వలేదు అసలు. ఎవరికి యాక్చువల్గా ఎల్లో టీం నిజంగా పర్ఫార్మెన్స్ చేశారు. బేస్డ్ ఆన్ డెమోన్ పవన్ వల్ల వీళ్ళకి ఇవ్వలేదంట. డెమోన్ పవన్ ఏం చెప్పాడు పైకి లేచినప్పుడు, నేను అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేదు, ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నేను చూస్తాను అది అని చెప్పాడు. దే డిడ్ పర్ఫార్మెన్స్ వెల్. బట్ నువ్వు వచ్చేసరికి నీది బొక్కలాగా చేసావు పర్ఫార్మెన్స్, నీ వల్ల వాళ్ళకి పోయింది పాపం. అది సంగతి. ఇంకేం జరుగుద్ది? సో ఇంకా వాళ్ళకి కోపం వచ్చింది. ఎల్లో కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు అసలు. అబ్జిత్ యాక్చువల్ నాకు అర్థం కాలేదు, ఎల్లో కార్డు ఎందుకు ఇవ్వకుండా వెళ్తాడు? సో అందరు చెత్త పర్ఫార్మెన్స్ చేశారని చెప్పినప్పుడు ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వరా? లేకపోతే ఇది కూడా ఓంకార్ అన్న షో లాగా ఏమన్నా ప్రాంకా? నాకేం అర్థం కాల. ఇప్పుడు ప్రాంక్ అన్నారు అనుకో, ఇదంతా ఇప్పుడు దాకా నేను మాట్లాడింది కుక్కలాగా వాగింది ఏదైతే ఉందో అదంతా చండాలం అయిపోద్ది. నాకేం అర్థం కాల. ఎల్లో కార్డు ఇచ్చి ఉండాల్సింది కదా. సంచాలకులు ఖచ్చితంగా ఒక ఎల్లో కార్డు వాళ్ళ మొహాన్ని కొట్టిపోవాల్సింది. ముగ్గురు మొహాన్ని 3 ఒకట్లు కొట్టినా కూడా నేను సంతోషించేవాడిని. వాళ్ళ ముగ్గురు కంటే డెమోన్ పవన్కి ఇచ్చి ఉండాల్సింది, తర్వాత షకీబ్ కూడా ఇచ్చి ఉండాల్సింది. షకీబ్ యాక్చువల్ వాళ్ళతో కలిసి గేమ్ ఆడేశాడు, అది అస్సలు నచ్చలేదు నాకు. షకీబ్ కొంచెం పగబట్టినట్టు అనిపించింది. అది వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది కదా. ఎవరైతే చెత్త వేసారో వీళ్ళు దాంట్లో అది ఫౌల్ కదా. మరి వీళ్ళకి ఇచ్చి ఉండాల్సింది కదా, హరీష్కి ఇచ్చి ఉండాల్సింది కదా. హరీష్కి ఎవరైతే చెప్పారో శ్రీజాకి ఇచ్చి ఉండాల్సింది కదా.
4 ఉన్నాయి, నలుగురికి సరిపోయాయి కదా, 4 ఇచ్చేసి పారదొప్పు ఉండాల్సింది, మరి ఎందుకు ఇవ్వలేదో మరి. ఈకుండా వెళ్ళిపోయారు, ఆ ఈకుండా ఇవ్వనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి అని చెప్పి మనోడు చెప్పాడు అనమాట. అస్సలు అది చెప్తున్నా కదా, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తున్నారు అన్నప్పుడు. సో షోలో ఆ టాస్క్ ఆడుతున్నప్పుడు మనలో ఉన్న అన్ని యాంగిల్స్ కనిపిస్తూ ఉంటాయి, జనాలు అది జడ్జ్ చేస్తారు. బయట జనాలు జడ్జ్ చేస్తారు, ఓట్ వేయాలి, అలాంటి ఆలోచనలకి జనాలు ఓట్ వేయరు అన్న థింకింగ్నెస్ శ్రీజాలోకి రావాలి. మేబీ ఇన్ ఫ్యూచర్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నా కానీ అలాంటి ఓవర్ స్మార్ట్వి అన్నిసార్లు ఓవర్ స్మార్ట్వి ఎప్పుడు వర్కౌట్ అవ్వవు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. బై లక్ అది గెలిస్తే, లేదు అంటే నెగిటివ్ అవడానికి ముందు ఉంటారనమాట. సో అది శ్రీజా గారు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మహేష్ చంద్ర. సో జై హింద్.